అగ్రిమెంట్ పేపర్స్ కనపడకపోవడంతో ఇక విక్రము, రాధ ఇద్దరూ ఫిక్స్ అయిపోతారు. వాళ్ళ దగ్గరే ఆ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకొనే ఇప్పుడు కథంతా నడిపించబోతున్నారు. వాళ్ళకి రివర్స్లో మనం ఏదైనా ప్లాన్ చేయకపోతే ఖచ్చితంగా అందరి ముందు మనం నిజం ఒప్పుకోక తప్పదు. ఏం చెయ్యాలి ఇప్పుడు అని విక్రమ్ రాధను అడుగుతూ ఉంటే, ఇదంతా నీ వల్ల, నువ్వే అగ్రిమెంట్ పెళ్ళి అది ఇది అని మాట్లాడావు అంటూ మాట్లాడుతూ ఉంటే, మరి అగ్రిమెంట్ పెళ్లి చేసుకోక నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి? నాకు అసలు ఫస్ట్ నుంచి తెలియడం లేదు. నీ మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకోను నా మీద. మంచిగా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా మంచిగా పొడుగ్గా ఉన్నాడు, అందులో పోలీసు, చేసేసుకుంటే ఫిక్స్ అయిపోతే పోయిందిలేని అనుకుంటున్నావా ఏంటి అంటూ రాధని విక్రమ్ మాట్లాడుతూ ఉంటే, సరే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, రేపు నేను వాళ్ళందరూ ముందు వాళ్ళు నిజం చెప్పేలోపే నేనే నిజం చెప్పేస్తాను. మా నాన్న కోసం నేను ఈ పెళ్ళి ఒప్పుకున్నాను, నాకు ఈయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేస్తాను అంటే, ఇక మరి అలా చెప్పేస్తే ఇప్పుడు నేను ప్రియని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా అని విక్రమ్ అడిగితే, ఇప్పుడు మరి నువ్వెన్ని మాట్లాడావు, ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉన్నావని నీ మీద మోజుపడి మనసుపడి పెళ్లి చేసుకుంటానని అనుకున్నావా? అస్సలు నువ్వంటే నాకు నచ్చదు అన్నట్టు రాధ కూడా మాట్లాడుతుంది. సరే మన కోపాలు తాపాలు పక్కన పెట్టు, కానీ రేపు గండం ఎలాగా? ఇప్పటికే మా అత్త ప్రియ ఎన్నెన్నో ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఈ ప్లాన్ల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా రేపు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి నల్లపూసలు వేస్తావా, లేదంటే ఈ పెళ్ళి మీరు అగ్రిమెంట్ చేసుకున్నారని అందరి ముందు బయట పెట్టమంటావా అని మాట్లాడితే ఏం చేయాలి? నీ మెడలో నల్లపూసలు వేస్తేనేమో నేను ఇంక నిజమైన భార్యాభర్తలకు ఫిక్స్ అయిపోతానన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడిప్పుడే మనం కొంచెం భార్యాభర్తలుగా అందరి ముందు నటిస్తూ వాళ్ళని నమ్మిస్తూ వస్తున్నాం. ఇప్పుడు అగ్రిమెంట్ కనుక బయటపడితే ఏం చెయ్యాలో ఏమో అర్థం కావడం లేదంటూ మాట్లాడుతూ ఉంటే, అందుకే ముందే మీ మావయ్యకి చెప్పు, చిట్టి కోసం ఇదంతా చేశాను మావయ్య, నువ్వే ఈ గండ నుంచి బయటపడయ్యని నువ్వు మీ మావయ్యని అడిగితే అప్పుడు నేను సేఫ్ అయిపోతాను, నువ్వు సేఫ్ అయిపోతావు, ప్రియ బాధ నీకు తగ్గిపోతుంది అంటూ రాధ ఒక సలహా ఇస్తుంది. అయితే విక్రమ్ మావయ్య ఒప్పుకుంటాడా లేదా అంటే, ఒక్కసారి చెప్పి చూస్తేనే కదా ఒప్పుకుంటాడా లేదో తెలుస్తుంది. ప్రియాని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ప్రియతో పెళ్లి తప్పించుకోవడం కోసమే రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, నేను చిట్టి కోసం ఎదురు చూస్తున్నాను, చిట్టినే పెళ్లి చేసుకుంటానని ఒక మాట చెప్పు, ఆయన చిట్టి మీద ఉన్న ప్రేమతో అయినా ఈ గండం నుంచి మనల్ని బయట వేయచ్చు అని అయితే మాట్లాడతాడనమాట. అయితే ఇక విక్రమ్ ఇదే సరైన సమయం అనుకొని ఇక వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి, తప్పో ఒప్పో, కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు, నిజం చెప్పేద్దామని అయితే ఫిక్స్ అయిపోయి ఇక రామచంద్ర దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నిజం చెప్పగానే ఆయన షాక్ అయిపోతాడు. అంటే రాధ అంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పుంటుంది, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల, వదిలించుకొని పరిస్థితుల వల్ల నేను ఈ ఇంట్లో ఇన్ని మాటలు పడాల్సి వస్తున్నాను అని అయితే చెప్పుంటుంది. అవన్నీ గుర్తు చేసుకుంటాడు. ఒరే, నీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందిరా, చిట్టి లాంటి అమ్మాయే కదరా రాధ కూడా, రాధ జీవితం నాశనమైనా చిట్టి జీవితం నాశనమైనా నాకు ఒకటేరా, తప్పో ఒప్పో ఇద్దరు కలిసి చేశారు కాబట్టి మీరు ఇంకా నిజమైన భార్యాభర్తలుగా ఉండండి, అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు ఇలాంటివి మన సాంప్రదాయాలు కాదు, పద్ధతులు కాదు, ఇక మీదట మీరు నిజమైన భార్యాభర్తలుగా ఉండి రేపు నల్లపూసల కార్యక్రమంలో మనస్ఫూర్తిగా తన మీద ప్రేమతోనే నల్లపూసలు తన మెడలో వేయమని ఒక సలహా ఇవ్వగానే ఇక విక్రమ్ అక్కడికక్కడికే షాక్ అయిపోతాడు.